సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాజమండ్రి అయితే వచ్చాం. అండ్ రాజమండ్రి ఎందుకు వచ్చామంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, మనకి రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్ అయితే జరిగాయి. 2000 లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా. సో ఈ ఎలక్షన్స్లో రాజమండ్రి ఏ పార్టీకి పట్టం కడతారనే దాని మీద మనం ఒకసారి పబ్లిక్ టాక్ అయితే చేద్దాం. వైఎస్ఆర్సీపీగా లేకపోతే తెలుగుదేశం పార్టీగా అనే దాని మీద ఒక క్లారిటీ కోసం మనం పబ్లిక్ మొత్తం అడుగుదాం అనమాట. సో మీరైతే ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి, చివరి వరకు చూసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు అందరి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? సో ఒకసారి చూద్దాం రాజమండ్రి ప్రజలు ఏం మాట్లాడతారో, వాళ్ళ యొక్క ఏంటనేది ఒకసారి అడుగుదాం ఏంటనేది, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. నమస్తే అండి. నమస్తే. సో మీ పేరండి? సార్ మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి పీఠం ఎవరిది? ఆదిరెడ్డి శ్రీనివాసరావు. పక్కా ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు చేశారు ఇంతకు ముందు ఏమైనా? మిస్సెస్ చేసింది ఆదిరెడ్డి భవానీ గారు. అప్పుడేమో వైసీపీ అప్పుడు వైసీపీ పాలన ఉండేదా? ఓకే, అప్పుడు లాస్ట్ టైం వైసీపీ గెలిచింది, ఈసారి తెలుగుదేశం పార్టీ పక్కా 100%. కూటమి. ఎలా ఉంది జగన్ పాలన, మీరు చెప్పండి మీ మాటలు. దరిద్రం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్. ఏది బాగోలేదు. డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ డబ్బులు ఒకటే పంచుతున్నారు. డబ్బులు ఎవరికి కావాలండి? డబ్బులు అసలు ఎవరికి? డబ్బులు ఇచ్చి సోమగోలు చేస్తున్నారు జనాలు. ఇండస్ట్రీ రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, భూములు రావాలి, ఇంకా ఎన్ని తీసుకుని డెవలప్మెంట్ చేసుకోవాలి తప్ప ఈ పథకాలు ఇచ్చిన వాళ్ళు దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. సోమగోలు చేస్తున్నారు. ఈసారి కూటమి కంపల్సరీ, పక్క పాలన కంపల్సరీ 100% విజయం. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? ఏదండి? హరియాన్ గారు, మీరు ఒకసారి చెప్పండి, రాజమండ్రి ఎలక్షన్స్లో ఈసారి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ. ఇక్కడ క్యాండిడేట్ ఎవరండి? వైఎస్ఆర్సీపీ ఎవరు తెలుగుదేశం? ఏంటంటే మార్గాని. సో ఎలా ఉందండి? మొత్తం అంతా బాగుందా? మొత్తం ఎలక్షన్ మొత్తం బాగుందా? కానీ చాలా మంది ఏంటంటే రాజమండ్రికి సంబంధించి మొత్తం తెలుగుదేశం వాళ్ళు వస్తారని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? టీడీపీ వస్తుంది అంటున్నారు కదా, అది ఎంత? బై ఛాన్స్ రావచ్చు. బట్ మీ ఓటు మాత్రం వైఎస్ఆర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? చిన్ని గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్లో ఈ రాజమండ్రి సీట్ ఎవరిది? ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా చేసినప్పుడు ఎంపీ చేశారండి. రాజమండ్రి ఎలా ఉన్నదంటే కుండి పక్కన ఉన్నట్టు ఉండేది ప్లేస్ కూడా. ఏ ప్లేస్ కైనా వెళ్ళడానికైనా చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా సామాన్యుడు ఎవడ వెళ్ళలేడు. అలాంటి ప్లేస్ని కూడా వెళ్ళి కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయాలని ప్లేస్ చేశాడు. శ్మశానం దెబ్బలో ఉండేదండి. జైన్ రోడ్డు వెళ్తే అక్కడికి వెళ్తే ఒకసారి వెళ్ళి చూసి రావాలి. ఎవరో చుట్టాలు వచ్చినాక మా ప్లేస్ చూపిస్తారండి అని చెప్పి తీసుకెళ్ళి, అదే అక్కడ టీ అండ్ మన జైన్ రోడ్ ఈట్ అండ్ స్ట్రీట్, హ్యాపీ అండ్ స్ట్రీట్ సూపర్ అండి. మరి అదంతా చక్కగా ఉంది. మళ్ళీ ఫోటోలు దిగడానికైనా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయడానికైనా బాగా చేసి. ఎక్కడండి? ఎక్కడది? మనకి ఏవి రోడ్ ఏవి అప్పారావు రోడ్ అవతల జైన్ రోడ్ మరి ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు వస్తారంటారు చాలా మంది. టాక్ ఏదో చెప్తారు కదండి, టాక్ వేరే విషయం. ఓకే, అనేది కావాలి. సో జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది. సూపర్ అండి. నా వరకు నేను ఎంతో లబ్ధి పొందాను. మీరా? లాక్డౌన్ టైంలో అంటే ఇంకా ఆపరేషన్ చేయరు అని అనుకునే టైంలోనే సాయి హాస్పిటల్లోనే చెవు కనబడిపోయిందండి. దగ్గరుండి ఆ హాస్పిటల్లో ఎవరో ఏ అధికారులతో ఫోన్ చేయించడం కానీ ఏమీ లేదు. ఓన్లీ దగ్గరుండి వచ్చారు, వాళ్ళే హాస్పిటల్లో కాగితాలు తీసుకొని ఆధార్ కార్డు చూసారు, పంపించారు. సో మీకు అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి వచ్చింది, ఇల్లు వచ్చిందండి. అది కట్టుకోవడానికి డబ్బులు వేయమన్నారు. ఒక 20,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. మళ్ళీ తిరిగి వాళ్ళకి తిరిగి వేయమంటే అది వేసాం. మళ్ళీ మీరు వాయిదా పరంగా కడితే కనుక మీరు స్టెప్లుగా కడితే మీరు స్టెప్లుగా కడితే డబ్బులు మీ బిల్డింగ్ ఎలా తయారవుతుందని చెప్పి మోడల్ పేపర్ ఇచ్చారండి. ఇచ్చి మీరు తీయాలరా. సో వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్ ఈసారి? కన్ఫర్మ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరన్నా? రాజు గారు, చెప్పండి ఈసారి రాజమండ్రి పీఠం ఎవరిది? రాజమండ్రి యొక్క రాజ్యం ఎవరిది ఈసారి? మార్గాన్ని భర్తన. మీరేమో జగన్ అన్న. రెండిలో ఏంటి? రెండు ఒకటేనా? సో ఎలా ఉంది? బాగుందా? ఆయన చేయడం బాగా చేసిందా? మీరు చెప్పండి. ఆయన మీకంటే ఒపీనియన్ ఉంటుంది కదా, చెప్పండి. జగన్ వస్తారు.
ఓకే, సో తెలుగుదేశం చాలామంది ఏమంటారంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడిన దాంట్లో టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు లేదో మీరు చెప్పండి. అందులో ఏమి లేదు. ఏదేమో జూన్ 4న ఇక్కడ భర్త వస్తాడు, పైన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడు 9వ తారీఖున. ఎలా ఉందండి మొత్తం అంతా రూలింగ్ అంతా ఎలా ఉంది? బాగానే ఉందా? జగన్ అన్న స్టేట్ మొత్తం జగన్ అన్న ఒకటి మీద అంతమంది వచ్చారండి, ఏంటని అర్థం? దానికి నో ఆన్సర్ అన్న. మరి అదేంటి ఆన్సర్? ఇంకా ఏం చేయలేమో సార్ అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరండి? స్వామి గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ? 60-40 ఉంది. 60 40? 60% టీడీపీ, 40% వైసీపీ. క్యాండిడేట్ ఎవరు? తెలుగుదేశం క్యాండిడేటా? తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చేసి ఆదిరెడ్డి వాసు గారు. వాసు గారు. ఈయన వైఎస్ఆర్సీపీ మార్గాని భరత్ గారు. ఓకే, భరత్ గారు ఎలా చేశారు ఇంతకుముందు? రాజమండ్రి అభివృద్ధి ఇప్పుడు వచ్చి ఎంపీ చేయలేనంత అభివృద్ధి భరత్ గారు చేశారు. చేశారు. ఓకే, సో మరి ఆదిరెడ్డి భవానీ అంటే భవానీ వాళ్ళ హస్బెండ్ చేశారంటే లాస్ట్ టైం అధికారంలో లేదు, పైన అధికారంలో లేదు. అవునా? ఎమ్మెల్యే గారు కానీ నెగ్గారు గారు కానీ అధికారంలో లేదు. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పాలన ఎలా ఉండేది? యావరేజ్, మంచి కాదు చెడు కాదు, యావరేజ్. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది మీరు ఏమైనా అనుకుంటున్నారా? లేదు, కన్ఫర్మ్. సో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు? కూటమి రావాలి. అదే కూటమి అంటే మూడు పార్టీలు. కూటమి రావాలి. ఎందుకంటే మేము చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, చదువుకున్న వాళ్ళు బాగుపడాలి. అంతే సార్, బాగుపడాలంటే కూటమి రావాలి. మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఏది ఉద్యోగాలు రాలేదంటారా? లేదు, రాలేదు. ओके सर, थैंक यू सो मच. आप कैसे हो? आपका नाम क्या है जी? अशोक जी, आप बताइए राजमंड्री इलेक्शंस में एमएलए कौन आ रहा है, तेलुगुदेशम पार्टी और वाईएसआरसीपी? जगन नहीं कौन आ रहा है? चंद्रबाबू नायडू. तो जगन नहीं, कैसा है जगन का रूलिंग? वो ऑलमोस्ट सब लोग परेशान है बोलते. आपको परेशान मैंने क्या है? आपको क्या हुआ परेशान? टैक्स ज्यादा. कितना टैक्स बढ़ दिया? बहुत. और क्या बढ़ दिया? ज्यादा है, मतलब उन्हें टैक्स ज्यादा मारता. अगर ये चंद्रबाबू नायडू आए तो नए बिजनेस आते करते. चंद्रबाबू नायडू आएगा तो नया बिजनेस आएगा, नया डेवलपमेंट आएगा. ये जगन नहीं, उसमें नहीं आया क्या? अब तक का देख रहे ना, होना चाहिए था. ठीक है. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సార్ మీరు చెప్పండి, సార్ రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు రాబోతున్నారు ఈసారి ఎవరు పీఠం చేయిస్తున్నారు? కూటమి రావాలని కోరుకుంటున్నాం సార్. వైఎస్ఆర్సీపీ ఆచర్యానికి పరిపాలించలేదు. ఓకే, అనుకున్నంత అభివృద్ధి లేదు సార్. రౌడీజం ఎక్కువైపోయిందా? ఏమో సార్, నాకు అంత అనిపించలేదు. రౌడీజం మత్తు పదార్థాలకి అలవాటు. నిజమా? ఓకే, పరిపాలన మీద అధికారులకు పట్టలేదు, ఏమీ లేదు. సో అయితే తెలుగుదేశం పార్టీ వస్తే సరిపోతుంది. కూటమి రావాలని కోరుకుంటున్నాం. చేంజ్ అంటే యూ వాంట్ చేంజ్ ఓవర్, దట్స్ ఇట్. చేంజ్ అంటే పరిపాలన అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. మరి పథకాలన్నీ బాగానే ఇచ్చాడు కదా? ఏ సార్, పథకాలు ఉన్న అభివృద్ధి ఏదండి? పథకాలు ఇచ్చాడు, పథకాలు కొంతమందికే. ఇప్పుడు కొంతమందికే పథకాలు, మిగతా వాళ్ళు ఓకే అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. అభివృద్ధిని కుంటుపారేసారు. సంక్షేమం లేకపోయినా అభివృద్ధి ఉండాలంటారు మీరు? సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా వెళ్ళాలి సార్, అప్పుడే ఉండాలి. ఇప్పుడు ఈయన ఉన్న పనిని ఏమో ఇచ్చేస్తే అభివృద్ధి లేదు, అభివృద్ధి ద్వారా సంపద లేదు, క్రియేటింగ్ లేదు. సంపద లేకుండా కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ దేనన్నా నిధులు ఇస్తే అది బటన్ నొక్కేసి పంచిపెట్టేసి సంక్షేమానికి ఎలా కుదురుతుంది సార్? ఆయన ఒకలే చెప్తారు జగన్మోహన్, నేను బటన్ నొక్కుతున్నాను, మీ బిడ్డ మొత్తం టీబీ ద్వారా మొత్తం డబ్బులు వస్తున్నాయి, వచ్చిన డబ్బులతో సంక్షేమం ఇస్తే బటన్ నొక్కాడు. దేనికి సార్? దేనికి నొక్కాడు బటన్? అప్పు చేసి అంటే పేదల్ని ధనికులు చేయడానికి. అభివృద్ధికి నొక్కాడండి. అభివృద్ధికి ఏం చేశాడు? అప్పు చేసి ఇచ్చింది మళ్ళీ మనమే కదా కట్టాలి. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఈ 5 ఏళ్ళ పాలన? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ప్రొవైడర్ అండి, ప్రొవైడర్గానే వ్యవహరించాడు. అభివృద్ధి లేదండి, డెవలప్మెంట్. అభివృద్ధి కావాలంటే ఒకటే చూడాలంటే కాకినాడ నుంచి పెద్దాపురం రోడ్డు రోడ్ల గురించి చెప్పొద్దు సార్, సరిపోద్ది. చాలా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఓన్లీ
వాటర్కి ప్రొవైడర్ అంతే, డబ్బులు ప్రొవైడ్ చేయడమే. స్థానిక సంస్థలు అభివృద్ధి లేదు. రాజమండ్రి మున్సిపాలిటీ ఉంది, ఆయన ఎక్కడి నుంచి పదవి కాలం అయిపోయింది, ఎలక్షన్ జరిపించలేదు. దేనికండి? రాజకీయం ఏంటి? రాజకీయం ఏంటి? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? సాయి గణేష్ గారు, మీరు చెప్పండి, మనకి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి 2024. ఈ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది మీ ఒపీనియన్లో? తెలుగుదేశం కూటమి ఆర్ వైఎస్ఆర్సీపీ? కాంగ్రెస్ అయితే ఇంకా లెక్కలో లేదు అది. వైఎస్ఆర్సీపీ. సో మీరు? వైఎస్ఆర్ ఫ్యాన్. సూపర్. మీరు? వైఎస్ఆర్సీపీయా? మీ పేరండి? సార్ మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎవరిది? ఆదిరెడ్డి శ్రీనివాస్. అంటే ఎవరు? మహాకూటమి, తెలుగుదేశం పార్టీ. ఆయన వస్తారంటున్నారా? కన్ఫర్మ్? ఖచ్చితంగా. మరి భర్త గారు ఎందుకు రాకూడదు? భర్త గారు అంటే చేశారు, అభివృద్ధి చేయలేదు ముందు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజలకి సేవ చేయాలి, కానీ ఏయో ఇచ్చి పథకాలు ముందు పెట్టాలి. పథకాలు పెట్టకుండా ఏయో అవి చూపించి ఇది అభివృద్ధి అంటే పని కాదు కదా. మరి పథకాలు పెట్టారు కదా, అమ్మఒడి చాలా మటుకు, చేయూత చాలా మటుకు ఇచ్చారు కదా. దానికి బదులు ఇసుక ఆఫ్ చేశారు. ఇసుక ఆఫ్ చేస్తే పేదలకు వస్తుంది కదా, పని చేసుకుంటే అమ్మఒడి ఏరైనా తీసుకోవచ్చు. అమ్మఒడి ఒక్కటే అని కాదు, ఏరైనా ఇసుక ప్రజలకి ఎక్కువ ఇవ్వాలి. అంటే ఈ మధ్య కొంచెం అంటే వాలంటరీ వ్యవస్థను పెట్టి చాలా మటుకు ఎంతో మార్చారు. మంచిగా ఉంది, చెడుగా కూడా ఉంది. ఓకే, అంటే మంచిగా ఉపయోగించుకుంటే మంచి జరిగింది, చెడు ఉపయోగించుకుంటే చెడు జరుగుతుంది. ఇది కామన్లే. సో ఆ పాలన అయితే బాగాలేదా? వైఎస్ఆర్ బాగాలేదు. సో మీరు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు? రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? అదిలే అబ్దుల్ గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? తెలుగుదేశం పార్టీ వచ్చే ఛాన్స్. ఎంపీకి ఎవరు వేశారు? ఎంపీ తెలీదా? ఎవరైనా రావచ్చు, కానీ ఎమ్మెల్యే మాత్రం తెలుగుదేశం పక్కన. ఎవరండి తెలుగుదేశం అభ్యర్థి కదా? శ్రీనివాస్ గారు. ఆదిరెడ్డి భవానీ హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరండి? కిషోర్ గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లోని ఎవరిది ఈ సీట్ ఎవరికి దక్కబోతుంది? తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఎలా ఉందండి వైఎస్ఆర్సీపీ పాలన? ఇంతకుముందు 5 years ఎలా ఉంది? చాలా బాగుందా లేకపోతే అంతగా బాగోలేదు అనుకున్నారా? రాజమండ్రిలో అయితే ఓకే, భర్త గారు చేశారు, కానీ నాకైతే పైన జగన్ గారిది ఏమి అంత ఓకే అనిపించలేదు. అందుకని అంటే మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు మామూలుగా జనరల్గా? అడ్వాంటేజెస్ ప్రతి డెవలప్మెంట్ కనిపించలేదండి. కానీ పథకాలు ఒకటే ఓన్లీ ఆ పథకాల వాళ్ళకి ఫేవర్ జరిగి ఉండొచ్చు, కానీ ఈ అర్బన్లో అయితే జగన్ గారి గవర్నమెంట్తో ఏం డెవలప్మెంట్ ఏం కనిపించలేదు అర్బన్లో. సో ఈసారి కూడా తెలుగుదేశం తెలుగుదేశమే వస్తుంది అనుకుంటున్నాం. కూటమి ఒకటే కదా సార్. మీరు చెప్పండి, ఎవరు వస్తారు ఈసారి? తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీకి ఛాన్సే లేదు అసలు. మీ పేరండి? కిరణ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? సురేష్ గారు, మీరు చెప్పండి, సార్ రాజమండ్రి సీట్ ఎవరిది? తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ? సార్ రాజమండ్రి సీట్ అంటే యాక్చువల్గా టఫ్ ఫైట్ ఉందండి, తెలుగుదేశంకి వైఎస్ఆర్కి. కానీ నాకు తెలిసి మ్యాక్సిమం 99% టీడీపీ వస్తుంది సార్. రావాలి ఇప్పుడు ఉన్న యూత్ కోసం కావాలండి. మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఇంకేం లేదు సార్. ఈ అందరూ జనాలందరూ ఈ రాష్ట్రం మన రాజమండ్రి ప్రజలు ఉంటారు. రాజమండ్రి కాదండి, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలి. అలా ఉంది సార్ ఈ పరిపాలన, జగన్ గారి పరిపాలన పొజిషన్ అలా ఉందంటారు. ఓకే, సో మీరు అంటే మామూలుగా అడ్వాంటేజెస్, ప్రతి గవర్నమెంట్కి అడ్వాంటేజ్ రెండు ఉంటాయి కదా. సో మీ జగన్ గవర్నమెంట్లో చూసిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే ఎవరినైనా ఒకటి చెప్పమనండి సార్. అడ్వాంటేజ్ అనేది ఏమీ లేదండి గవర్నమెంట్లో. ఒక స్కూల్ పిల్లలు తప్ప. స్కూల్ పిల్లలు మాత్రం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే అయిపోద్దండి. ఇంగ్లీష్ మీడియం పెట్టేసాను, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టేసాను అంటే అది ఒకటేనా? స్కూల్కి అది ఒకటి చేసేస్తే ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ అయిపోద్దండి. అలా ఏం అవ్వదు కదండి. ఓకే, సో తెలుగుదేశం రావాలని మీరు కోరుకుంటున్నారు? 100%. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? రాజు గారు, మీరు చెప్పండి, రాజమండ్రి ఎలక్షన్స్లో ఈ సీట్ ఎవరిది? టీడీపీ. అంతే కదా, నో వైఎస్ఆర్సీపీ.
ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం, బాగుంటుంది. లేదండి ఒకసారి ఇచ్చాం సార్, సరిపోద్దండి. సరిపోద్దా? సో ఈసారి తెలుగుదేశం. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరండి? ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి సీట్ ఎవరిది? ఆదిరెడ్డి వాసు. ఏ పార్టీ అయినా? టీడీపీ. తెలుగుదేశం పార్టీ. సో టీడీపీ వస్తుంది. ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ పాలన? బాగుందా? బాగుంది. జగన్ పార్టీ పాలన బాగుందా? అది బాగాలేదు. మరి ముందు బాగుందన్నారు, బాగాలేదు కదా. ఇప్పుడు బాగాలేదని చెప్తున్నారా? బాగాలేదు. ఓకే. సో టీడీపీ వస్తున్నారు. టీడీపీ వస్తుంది కన్ఫర్మ్గా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు వస్తారు? టీడీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్గా వస్తారా? కన్ఫర్మ్. వైఎస్ఆర్సీపీ రాదంటారా? మీ పేరు? మా పేరు పర్లేదు చెప్పండి, మీ ఫేస్ రివీల్ అవ్వట్లేదు ఇక్కడ. శ్రీనివాస్ గారా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? చక్రధర్. మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారు? వైఎస్ఆర్సీపీ వారి కూటమి? ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు ఏమీ తెలియదు. ఓకే. నేను వేసింది మాత్రం ఒకటేమో సెంట్రల్లో బీజేపీ, దానికేమో వైఎస్ఆర్సీపీకి వెళ్తారు. సో ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ రావాలి మరి. అంటే మళ్ళీ కొత్తగా ఇల్లు వచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ చేసి ఇబ్బంది లేకుండా ఉంటారు కదా. అంతేనంటారా? సో వైఎస్ఆర్సీపీ ఏదో ఒకటి అంటే పబ్లిక్కి ఉపయోగపడేది ఉంటే చేస్తారు. ఓకే. మీ పేరు? మొహమ్మద్ జిలానీ గారు మీరు చెప్పండి, రాజమండ్రి యొక్క సీట్ ఎవరికి? పక్కా చెప్పండి. ఆహా. మీరు వైసీపీ, మీరు ఓటు ఎవరికి వేసారు? వైసీపీయా? వైసీపీకి వేసారు, అందుకే 50-50 అన్నారు. ఓకే. ఎంపీ? దెబ్బ అంటే కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది సార్. భర్తీ గారు ఏమైనా మంచి ఇంతకుముందు అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరండి? రాజేష్ గారు మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో నియోజకవర్గంలో ఈ సీట్ ఎవరిది? తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీదా? తెలుగుదేశం పార్టీకి వస్తుందని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి వస్తుందని అనుకుంటారా? వైఎస్ఆర్సీపీకి ఎందుకు రాదు? అంటే మీ క్యాండిడేట్ ఎవరు? వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ భర్తీ గారు. మరి భర్తీ గారు చాలా బాగా చేస్తారని విన్నాను కదా. చేశారు, చేయలేదని చెప్పట్లేదు, కానీ మాకేంటంటే జగన్ పరిపాలన చాలా వరకు నచ్చలేదు. మా పరంగా టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఇది 5 రూపాయలు అన్న క్యాంటీన్ అని, పిల్లలకని, లేదంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి అమౌంట్లని చాలా వరకు బాగానే పెట్టింది. ఇప్పుడు కూడా ఇంకా మంచిగా చేస్తుంది అనుకుంటున్నాను. ఇంకోటి నేను జనసేన ఫాలోవర్ని, వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎక్కువ. అందువల్ల ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఎలయన్స్ పెట్టుకున్నారు ఆయన, ఇంకా ఆయన మాటకి కట్టుబడి టీడీపీకి ఓటేస్తారు. సో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? వాసు గారు చెప్పండి, సార్ రాజమండ్రి ఎవరు గెలుస్తారు? టీడీపీ. మీరు? టీడీపీ. వైఎస్ఆర్సీపీ రాదా? కష్టమండి. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో. ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ చూశారు కదా, బాగుందా? ఏం బాగాలేదు కాబట్టి టీడీపీ ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరండి? సార్ ఈసారి రాజమండ్రిలో ఎవరు వస్తున్నారు? తెలుగుదేశం వస్తుంది. సో వైఎస్ఆర్సీపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అంటారు, ఎంతవరకు లేదు? 60%. థ్యాంక్ యూ. రాజమండ్రిలో ఎవరు వస్తారు ఈసారి? టీడీపీ. వైఎస్ఆర్సీపీ ఎందుకు రాకూడదు? సో టీడీపీనా? అలయన్స్ అండ్ టీడీపీ కూటమి. మీ పేరు? వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు రాబోతున్నారు? టీడీపీ కన్ఫామా? వైఎస్ఆర్సీపీకి ఛాన్సే లేదంటారు. లాస్ట్ 3 years టీడీపీ, లాస్ట్ ఇయర్ టీడీపీ. సో టీడీపీ కంచుకోవడం రాజమండ్రి, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? రజనీ గారు మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి నియోజకవర్గంలో ఎవరు వస్తే ఛాన్స్ ఉంది? టీడీపీ. వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ లేదంటారు అసలు. సో తెలుగుదేశం ఇంకా ఏకపక్షం ఇక్కడ. ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పాలన? బాగుంటే వచ్చేది, బాగాలేదు కాబట్టి ఇంకో పార్టీకి వస్తుంది. ఓకే. సో భర్త గారు మీకు తెలుసు కదా. సో భర్త గారు బేసిక్గా ఏంటంటే మనకు ముందు నుంచి చాలా మటుకు ఇది చేశారు కదా. సో ఆయన డెవలప్మెంట్ కూడా బాగానే ఉందిగా. ఒక భర్త గారు ఒకళ్ళే కాదు చూడాల్సింది, ఇక్కడ పార్టీని కూడా చూడాలి. ఓకే.
ఓకే ఫైన్. ఒకళ్ళు మంచి వాళ్ళు ఉపయోగం లేదు కదా. అవును అవును అవును, సంవత్సరం మంచి ఉండాలి. అదే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండి అరుణ్ గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? రాజమండ్రి చెప్తారా? ఓన్లీ రాజమండ్రి. ఆదిరెడ్డి వాసు గారు వస్తారా? సో ఈయన రారా, భరత్ గారు రారా? భరత్ గారి మీద నెగిటివ్ అయినా నాకేం లేదు. అంటే భరత్ గారు చాలా డెవలప్మెంట్ చేశారు కదా. చేశారు. భరత్ గారు నెగిటివ్ అని చెప్పండి. పార్టీ పరంగా అయితే నేను వైసీపీ నాకు సపోర్ట్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాండిడేట్ మంచోర్ అయినా సరే, క్యాండిడేట్ పరంగా అయితే సో అదే క్యాండిడేట్ మంచోర్ అయినా ఓన్లీ పార్టీ పరంగా ఎవరు మంచోరు కూడా సెలెక్ట్ చేసుకోవట్లేదు. అదే పరంగా నిజంగా భర్త గారు నేను చిన్నదనం చూసినప్పుడు లెక్కేసుకుంటే ఒక ఎంపీగా 5 years కన్సిస్టెంట్ గా మా కళ్ళ ముందు కనిపించింది మార్గం భర్త. దానికైతే నేను అప్రిషియేట్ చేస్తుంది ఖచ్చితంగా ఉంటుంది. బట్ తప్పదు కాబట్టి, ఓడాలి కాబట్టి ఖచ్చితంగా మీ టీడీపీకి సపోర్ట్ కావాలని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? నాన్నగారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది మీ ఒపీనియన్? తెలుగుదేశం వచ్చే ఛాన్స్. వై నాట్ వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ ఎందుకు రాకూడదు? వైఎస్సీపీ ఎందుకు రాకూడదు అంటే నీకు డెవలప్మెంట్ అది లేదు. ఓకే. వ్యాపారస్తులు చాలా కుదేలు అయిపోయింది, వ్యాపారాలు లేవు, అన్నీ పడిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి. ఓకే. ప్లాట్ఫామ్ బిజినెస్ అన్నీ కూడా పడిపోయినాయి. ఓకే. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అన్నీ బాగుంటాయి. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అన్నీ బాగుంటాయి. ఓకే. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి దగ్గర పోర్ట్లే కడుతున్నారు. మరి పోర్ట్లు కడుతున్నారంటే అభివృద్ధే కదా. అది వస్తే పోర్ట్లు కడుతున్నాను, కాకపోతే ఐడియా లేదు. ఓకే. నా పేరు జగన్మోహన్ రెడ్డి, మాది మోహన్ కట్టూరు. ఓకే. మెయిన్ రోడ్లో తెలుగుతుంది. సో ఈసారి ఎవరు వస్తారు రాజమండ్రిలో? కూటమి వస్తుందండి. కూటమి వస్తుంది అంతేనా? వైఎస్ఆర్సీపీ రాదండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు పేర్లు ఏంటో చెప్పగలరా? ప్రకాష్ అండ్ పింకీయా? వెంకీ, సారీ. సో వెంకీ, మీ ఇద్దరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో ఈసారి ఎవరు తీసుకుంటున్నారు పీఠం? తెలుగుదేశం పార్టీ. కూటమి మహాకూటమి. జగన్కి ఛాన్స్ లేదా? అంటే ఇంకోసారి ఛాన్స్ ఏమని చెప్తున్నాడు, ఇద్దాం ఇంకోసారి. అది పార్టీ ఉన్న లక్షణాలు. అంటే జగన్ కూడా అడుగుతున్నారు కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా మంచి చేస్తాను మీకు అని. అది మనిషికుంటారు కదా. ఓకే. సో తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? కార్తీక్ గారు, మీరు చెప్పండి, సార్ రాజమండ్రి రాజ్యం ఎవరిది? ఇక్కడ అయితే టీడీపీ మ్యాక్సిమం. వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ లేదంటారా? అంటే భర్త గారు ఛాన్స్ లేదంటారా? మ్యాక్సిమం లేదనే తెలుస్తుంది. అంటే భర్త గారు చాలా డెవలప్ చేశారని విన్నాను. లేదన్నా, ఓన్లీ లాస్ట్ 6 months నుంచే ముట్టుకున్నారు కానీ ముందు నుంచి ఏం ముట్టుకోలేదు. అంతేనంటారా? ఓకే. సో తెలుగుదేశం పార్టీ పక్కా వస్తుంది సార్. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రాకపోయినా మీరేం ఫీల్ అవుతారు? ఏం ఫీల్ అవుతుందన్న అది కొంచెం బాధపడతారు అంతే. ఒక 10 days ఫీల్ అవుతాం అంటే. అంతే. బ్రో, మీరు చెప్పండి. చెప్పండి. తెలుగుదేశం పార్టీ. మీ పేరండి? శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి రాజ్యం ఎవరిది? వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ? టీడీపీ వస్తుంది. టీడీపీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరండి? టీడీపీ క్యాండిడేట్ ఆదిరెడ్డి వాసు. మరి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ భరత్. యాక్చువల్లీ చాలామంది చెప్పడం ఏంటంటే భరత్ డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు కదా, మరి భరత్ గారికి ఓటేరా? అంటే భరత్ గారు రారనుకుంటున్నారా? అంటే భర్తీ గారు బాగానే చేస్తున్నారు, కాదనలేదు. కాకపోతే ఏంటంటే టీడీపీ మారాలని చెప్పి టీడీపీ మీద అందరూ. ఇక్కడ ఎందుకు మారాలనుకుంటున్నారు? ఏమైనా కారణం ఉందా? ఇవి ఉన్నాయి కదండి, అమౌంట్లు ఇవ్వడాలి, పథకాలు అవి ఉన్న వాళ్ళు కూడా పథకాలు వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఈ కరెంటు బిల్లు అది ఎలాగా బాగా పెంచారు? అయితే ఎక్కువ ఉంది. బాగా పెంచారు. బాగా పెంచారు. తర్వాత ఏంటంటే అమౌంట్లు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు వస్తున్నాయి. ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తున్నాయి. ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు మళ్ళీ రెండోసారి వస్తుంది. లేని వాళ్ళకి నిజంగా రావట్లేదు చాలా వరకు. సో ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. చెప్పండి సార్. సార్ మీ పేరు? నా పేరు గోపికృష్ణ. గోపి గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రి ఎలక్షన్స్లో పీఠం ఎవరు ఎక్కుతున్నారు? ఈసారి తెలుగుదేశం ఎక్కుతుందా, వైఎస్ఆర్సీపీ ఎక్కుతుందా? అంటే మ్యాక్సిమం తెలుగుదేశం మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం అనుకుంటున్నారు. కూటమి ఎలా ఉంది పాలన? వైఎస్ఆర్సీపీ పాలన ఎలా ఉంది?
పర్లేదండి, బాగానే ఉందనుకోండి. మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే ఏ రకంగా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అంటే ఏం లేదులేండి, కానీ ఓపెన్గా ఏదో ఒక రకంగా ఉండేది, ఏదో ఒక రకంగా ఉంది. బ్రో మీరు చెప్పండి, ఎవరు వస్తారు? తెలుగుదేశం పార్టీ. హాయ్ బ్రో, మీ ఒపీనియన్లో రాజమండ్రిలో రాజ్యం ఎవరు వెళ్తున్నారు? వైఎస్ఆర్సీపీ రాదు, కన్ఫర్మ్ అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి సార్? శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఈసారి రాజమండ్రిలోని ఎవరు గెలవబోతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ఆర్ తెలుగుదేశం పార్టీ? జనరల్గా వైఎస్ఆర్సీపీ వస్తుందని. వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరు సార్? ఇక్కడ భరత్ అండి సిటీకి. తెలుగుదేశం వాసు అండి, ఆదిరెడ్డి వాసు. అదే కూటమి వాసు. సో బేసిక్గా ఏంటంటే వాసు గారు చాలామంది ఇక్కడ అంటే నేను అడగడం బట్టి ఏంటంటే అన్ని నిజం చెప్పాలి కదా. సో చాలామంది ఏమన్నారంటే టీడీపీ వస్తుందని అంటున్నారు, అందరు కూటమి వస్తుంది అంటున్నారు. సో మరి వస్తుంది కానీ ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు పథకాలు పెట్టేది పథకాలు పెట్టడం లేడీస్ ఎక్కువ శాతం లేడీస్ జగన్ గారు ఓటేశారని అమ్మ ఓడని. అవును వచ్చింది. బట్ ఈ యొక్క కాంట్రవర్సీ కూడా ఉంది ఏంటంటే పథకాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఓకే వెల్ అండ్ గుడ్, కానీ ఆ డబ్బులు ఇవ్వడంతో మనకి డెవలప్మెంట్ అనేది రాదు కదా. సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకు పిల్లలకు ఒక ఉద్యోగాలు వస్తే అది బాగుంటుంది అంటారు, కానీ అవేమీ జరగలేదు కదా అని చెప్పి చాలామంది టాక్ మీకు. ఇప్పుడు ఏం చేసిన తర్వాత 5 సంవత్సరాలు చేయడానికి 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. కరోనా వచ్చింది కదా, కోవిడ్ భారతదేశం మొత్తం వచ్చింది, ప్రపంచం మొత్తం వచ్చింది సార్. ఇంకా మనకు అభివృద్ధి అవ్వడంటే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఒకసారి కానీ అవ్వాలంటే అవ్వదు. ఈసారి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చేస్తాడేమో నమ్మకంతో చాలా మంది ఉన్నారు. ఓకే, సో మీ ఓటు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ భరత్ గారు. అవునండి. ఎంపీ ఎవరండి? ఎంపీ గూడూరు శ్రీనివాసరావు అండి, వైఎస్ఆర్సీపీ. పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, కూటమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.